ఖమ్మంలో మంత్రి తుమ్మల కుటుంబం అరాచక పాలన చేస్తోందన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను ఖండించారు. తుమ్మల తనయుడు యుగంధర్ 2 ఏళ్ల పాలనలో ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టామా అని తుమ్మల యుగంధర్ ప్రశ్నించారు. తుమ్మల యుగంధర్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ వివరిస్తారు. ఖమ్మం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ పాల్గొంటున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అతని కొడుకుని అడ్డం పెట్టుకొని, కొడుకు అంటే మీరు, మీ పాలనే మొత్తం జరుగుతుంది అంటే ఒక షాడో మినిస్టర్, షాడో ఎమ్మెల్యేగా మీరు కొనసాగుతున్నట్లు వ్యవహరిస్తున్నట్లు ఆయన యొక్క ఆరోపణలు. దీనిపై ఏం చెప్తారు? ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది తుమ్మల గారు అధికారంలోకి వచ్చి మంత్రి అయింది. ఈ 2 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద మీరు పెట్టినట్టు ఒక కేసు కానీ, ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి వీళ్ళకి న్యాయం చేయి, వీళ్ళకి అన్యాయం చేయని చెప్పిన చరిత్ర లేదు. తుమ్మల గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా చేయనటువంటి పని మీరు చేసి ఆ అప్రతిష్ట మూటగట్టుకున్న మర్చిపోయి మీరు 50,000 పైచీలకు మెజార్టీతోటి గెలిపించినటువంటి తుమ్మల గారు, ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ ఏంటో తెలిసి కూడా మీరు కూడా ఇంకా ఏమో మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటారు. ఇప్పటికైనా మీరు మేల్కోండి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప అధికారాన్ని మా సొంతం కోసమో, మా ఆస్తులు పెంచుకోవడం కోసం ఎప్పుడు ఈ గత 40 సంవత్సరాల్లో పనిచేయలేదు. రాబోయే ప్రజల అవకాశం ఇచ్చిన 40-50 సంవత్సరాల ముందు కూడా అటువంటి జరగదనేది గట్టిగా హామీ ఇవ్వగలుగుతున్నాను. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నేరుగా ఆరోపణలు చేశారు. ఈరోజు ఖమ్మంలో జరుగుతున్నది పోలీసులను అడ్డం పెట్టుకుని, పోలీసులు పేర్లు తీసి మరి మా కార్యకర్తలను వేధిస్తున్నారు, గంజాయి కేసులు, అక్రమ కేసులు పెట్టి ఖచ్చితంగా దీనికి 3.0 రఫా ఉంటుంది, బదులు తీర్చుకుంటామని చెప్తున్నారు. ఆయన ఏ రప్పా ఆడించుకోవాలని ఆయన ఆడించుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ చూడరు. తుమ్మల గారు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ తప్పు ఎవరిదైతే ఆ తప్పునే మందలిస్తారు తప్ప తప్పు చేసిన వాళ్ళని సమర్థించిన చరిత్ర లేదు అజయ్ గారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తుమ్మల గారి క్యారెక్టర్ ఏంటో మీ అందరికీ తెలుసు, మీకంటే ముందు ఎక్కువగా జిల్లా ప్రజలందరికీ తెలుసు. మా వంతుగా ఇక్కడ నుంచి, మా ఆఫీస్ నుంచి కానీ ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇక్కడ సహాయం కావాలని అడిగింది లేదు. ఎలక్షన్ల కోసం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తీర్చడం నా బాధ్యత కాబట్టి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారంతో కాదు, ఒక రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తున్నా కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీకు ఆ దెబ్బ రుచి ఏంటో చూపించబోతున్నాం. అంటే కొడుకు పాలన సాగుతుందని మీ మీదే, మిమ్మల్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. మీరు ఎందుకు అంత ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు? అంటే తుమ్మల గారికి ఉన్నటువంటి వయసురీత్యా కానీ, ఆయనకు ఉన్నటువంటి అధికారాలను దృష్ట్యా కానీ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నాది. ఆయనకి చెడ్డ పేరు తెచ్చే పని ఇప్పటివరకు చేయలేదు, రాబోయే తరంలో కూడా చేయమని హామీ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఖమ్మంలో జరుగుతుంది అభివృద్ధి మాత్రమే, కావాలనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేము భాగస్వామ్యం అవుతున్నాను. అందుకని ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందనేది తుమ్మల యుగంధర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అపరాతో నారాయణ, టీవీ9 ఖమ్మం.